నెల్లూరు జిల్లాలో దాడుల సంస్కృతిని తీసుకొస్తున్నారన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తిప్పికొట్టారు. ఇలాంటి వ్యాఖ్యలను మీ ఇంట్లో మహిళలు సమర్థిస్తారా అంటూ ఆమె వైసీపీ నేతలను నిలదీస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి ఏమంటున్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. కోవూరులో తాజా జరుగుతున్నటువంటి రాజకీయ వివాదం, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగినటువంటి దాడి. సో ఈ దాడి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేయించారని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంత? ఎమ్మెల్యేతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం చెప్పండి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై రాత్రి దాడి జరిగింది, ఇంటిని పూర్తిగా కూడా ధ్వంసం చేశారు. ఇదంతా కూడా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేయించిందని ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏమంటారు? ఇది వేమిరెడ్డి కుటుంబం సంస్కారం కాదు. ఇది యాక్చువల్గా ఈ తప్పు ఎవరు చేసినా తప్పే, దాన్ని నేను తప్పకుండా ఖండిస్తున్నాను. కానీ ఒక పెద్ద కుటుంబంలో పుట్టాను అని చెప్పుకుంటూ, నేను 6 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను, మినిస్టర్గా అయ్యానని చెప్పుకుంటూ, చెల్లెల్లాంటి నన్ను గురించి ఇంత అసభ్యంగా మాట్లాడిన ఇతని నోరు చూసి ఏ మహిళలో ఎవరు చేశారో నాకు తెలియదు. బట్ నేనైతే దాన్ని ఖండించాను. ఇది కరెక్ట్ కాదని కూడా చెప్పాను. నాకు తెలిసిన తర్వాత, నాకు తెలిసే తలకే అంతా జరిగిపోయింది. కానీ ఇటువంటి సంస్కారము లేకుండా మాట్లాడే మాటలకి ఇంకెంతమందిని ఇతను ఇలా మాట్లాడున్నాడో. నిన్న నాకు తెలిసిన విషయం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం అక్కడ అతను పిలిపించి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టిన మహిళలే అక్కడే ఇతన్ని అటాక్ చేయబోతే వాళ్ళే అడ్డుకున్నారంట అక్కడ ఉన్నవాళ్ళు. కానీ నిన్న సమావేశంలో మీపై విమర్శలు చేసిన తర్వాత ఆ విమర్శలు తట్టుకోలేక, దానికి సమాధానం చెప్పలేక ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందని ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నారు. విమర్శలు అంటే పొలిటికలైజేషన్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నేను పొలిటికల్గా విమర్శలు చేశాను. నువ్వు అవినీతి చేశావు అని చెప్పాను. నువ్వు చేయకపోతే చెప్పది. కానీ క్యారెక్టరైజేషన్ గురించి, ఒక మహిళ గురించి ఇంత దారుణంగా ఎక్కడ ఇప్పటి వరకు చరిత్రలో ఒక ఎక్స్ ఎమ్మెల్యే పురుషుడే కాదు, స్త్రీలను గురించి మాట్లాడమే కాదు, వాళ్ళు కూడా మాట్లాడుకొని ఉండరు. అటువంటి పనికిమాలిన లాంగ్వేజ్ ఎవ్వరూ ఎప్పుడూ మాట్లాడుండరు. నిన్న చాలామంది వైసీపీ నేతలందరూ వచ్చారు. వైసీపీ నేతలందరూ కూడా నాకు అండగా ఉన్నారు, కార్యకర్తలు అండగా ఉన్నారు. నాకు జగన్మోహన్ రెడ్డి నాతో మాట్లాడారు. సో అందరి మద్దతు నాకుంది. ఇది ఖచ్చితంగా కూడా పూర్తిగా కూడా ఈ దాడిని ఖండిస్తున్నాను. రాబోయేటువంటి రోజుల్లో దీనికి సమాధానం చెప్తామని చెప్పి కూడా నేను ఆయన చెప్తాను. ఈ దాడిని వాళ్ళు నేను కూడా ఖండిస్తున్నాను. ఇది తప్పనే చెప్తున్నాను. కానీ దీంట్లో ప్రసన్న వెనక నిలబడి మాట్లాడిన ఈ అనిల్ కుమార్ యాదవ్ కానీ, మేరిగ మురళి కానీ, ఈ ఆనం విజయ్ కుమార్ రెడ్డి కానీ, ఇంకొక పూజిత కానీ, వీళ్ళందరూ కూడా ఎవరైతే వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఇన్క్లూడింగ్ వాళ్ళ లీడర్లు ప్రసన్న మాట్లాడిన వీడియో తీసుకుపోయి వాళ్ళ భార్యలకి, వాళ్ళ తల్లులకి, వాళ్ళ అక్కల చెల్లెలకి చూపిస్తే వాళ్ళు గన ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాము అని చెప్పి బయటకెళ్ళి చెప్పులు తీసుకొచ్చి వాళ్ళని కొట్టకపోతే అప్పుడు ఈ నాయకులు, ఈ కార్యకర్తలు వీళ్ళందరూ ప్రసన్నను సపోర్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే ఇలాంటి నీచమైన రాజకీయ నాయకుల్ని, ఒక ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారంటే మాకంతా ఎంతో గౌరవం. మా కుటుంబ పెద్దగా ఆయన్ని చూసేవాళ్ళం ఒకప్పుడు. అలాంటి ఆయన కడుపును పుట్టిన ఇటువంటి నీచుడు ఈరోజు ఒక మహిళ గురించి ఇలా మాట్లాడి దానికి కడుపు మండిన కార్యకర్తలు చేశారని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇతనితో చేరి మాట్లాడే ఈ నాయకులు కూడా ఎక్కడికొచ్చినా డబ్బులేనా? ఈ అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు ఎక్కడికొచ్చినా డబ్బు, ఏ సబ్జెక్ట్ కూడా డబ్బు ఉంది. వీడికి లేదా డబ్బు? ఏమన్నా అడుక్కొని తింటున్నాడా? వైఎస్ఆర్సీపీలో చేసిన దౌర్జన్యాలు అన్నీ ఇన్నాయా? ఒక్క సిఐడి ఎంక్వైరీ నీ మీద క్వాడ్స్ మీద వేస్తే చాలు, నువ్వు లోపల ఉంటావు. అది తెలియదా నీకు? ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నాడు, ఎవరెవరో చేస్తున్నారని మాట్లాడుతారు. ఏం చేస్తున్నారు? ఇప్పటికి నేను చాలాసార్లు ఓర్చుకొని ఉన్నాను.
ఎన్నోసార్లు మాట్లాడున్నారు. మాకు అసలు ఏ సంబంధము లేకుండా విపిఆర్ గారు నోరు తెరవలేక కాదు వీళ్ళందరి గురించి సమాధానం చెప్పకుండా పోవడానికి. విపిఆర్ గారి సంస్కారం అది కాదు, మీలాంటి సంస్కారం కాదు. నిన్న జరిగినటువంటి దాడితో మీకు ఎలాంటి సంబంధం లేదా? ఎలాంటి సంబంధం లేదు. ఎవరు చేసినా తప్పు తప్పే. నేను తప్పకుండా దాన్ని ఖండిస్తున్నాను. నేను కార్యకర్తల్ని కూడా సర్ది చెప్పాను. వాళ్ళు ఈరోజు మేము ఒక మహిళ మీద చేసిన దానికి మేము ధర్నా చేయాల్సిందని చెప్పి ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో అందరూ వాళ్ళంతకు వాళ్ళు ముందుగా నేను ఆపలేకపోతున్నాను. యాక్చువల్గా వచ్చి ధర్నా కూడా చేయడానికి రెడీ అవుతున్నారు. సో నిన్న జరిగినటువంటి దాడికి నేనైతే లీగల్గానే పోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను మహిళా కమిషన్కి కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. డిఫమేషన్ యాక్ట్ కింద అతని కోర్టుకు లాగబోతున్నాను. పరువు నష్టం దావా వేయబోతున్నాను. నేను ఒక మహిళ మీద, జిల్లాలో ఏకైక మహిళ ఒక్క ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేని, ఎంపీ వైఫ్ని ఇలా మాట్లాడడం చాలా దారుణం. అదేవిధంగా ఈ నిన్న జరిగిన అటువంటి సంస్కారం తెలుగుదేశం పార్టీలో కానీ లేదు, మా కుటుంబంలోనూ లేదు, ఎవరికీ లేదు. కాబట్టి ఇది అక్షరాల జరిగిన విషయాన్ని నేను ఖండిస్తున్నాను. నాకైతే ఎటువంటి సంబంధం లేదు. సో నిన్న జరిగినటువంటి దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదు, దాడుల సంస్కృతి మాది కాదు. సో ఖచ్చితంగా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్, మురళి టీవీ నెల్లూరు నుంచి.